హలో చిల్డ్రన్, తెలుగు బాట 8th క్లాస్ తెలుగు బాట టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి అన్ని పాఠాలకు సంబంధించిన నోట్స్ని మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది. అలాగే భాషాంశాలు, వ్యాకరణాంశాలు, పాఠాల వివరణ అన్నింటినీ మన ఛానల్లో షేర్ చేస్తున్నాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ప్లేలిస్ట్ని ఫాలో అయినట్లయితే ఇవన్నీ క్లియర్గా కనిపిస్తాయి. ఆ లిస్ట్ని ఫాలో అయితే మీకు ప్రతి లెసను నీట్గా చదువుకోవడానికి వీలుగా ఉంటుంది. ఓకేనా? వీడియోతో పాటుగా చదువుకోండి, లేదా రాసుకున్నా పర్వాలేదు. నోట్స్ క్లియర్గా ఇస్తున్నాను. కంటిన్యూగా వీడియోతో పాటు చదివినట్లయితే 2-3 సార్లలో ఈజీగా నేర్చుకోవచ్చు. టైం కూడా సేవ్ అవుతుంది. ఓకేనా? సెమిస్టర్ 1 ఇందులో 3rd లెసన్ వరకు అయింది కదా నోట్స్. ఇది 4th లెసన్, నా యాత్ర. ఈ పాఠంలో ఉన్నటువంటి సమాధానాలు అంటే ప్రశ్నలకు సమాధానాలు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఓకేనా? నా యాత్ర పాఠం పేరు నా యాత్ర. ఇందులో ఉన్న ప్రశ్నలు: వ్యక్తీకరణ, సృజనాత్మకత. ఇందులో ఉన్న ప్రశ్నలు ఇస్తున్నాను, చూడండి. చూసారు కదా, వ్యక్తీకరణ, సృజనాత్మకత. ఇందులో మొదటి ప్రశ్న. వీటి సమాధానాలు 4-5 వాక్యాలలో ఇస్తే సరిపోతుంది, ఎందుకంటే షార్ట్ ఆన్సర్స్ అన్నమాట ఇవి. అలాగే క్రింది ప్రశ్నలకు 8 వాక్యాలలో సమాధానం రాయండి అని ఇచ్చారు కదా. ఇవి పెద్ద ప్రశ్నలు, వీటికి సమాధానం కాస్త వివరంగా రాయాలి, అప్పుడే మనకి పూర్తి మార్కులు పడతాయి. ఓకేనా? మొదటి ప్రశ్న: యాత్రల వల్ల కలిగే ప్రయోజనాలు రాయండి. యాత్రల వల్ల కలిగే ప్రయోజనాలు: మన దేశంలోని సంస్కృతి సాంప్రదాయాలను, ప్రాచీన కట్టడాలను, జీవన విధానాలను తెలుసుకోవడానికి ప్రతి వ్యక్తికి యాత్రలు చాలా అవసరం. యాత్రల వల్ల ప్రయోజనాలు: యాత్రల వల్ల అనేక రకాల ప్రయోజనాలు కలవు. వివిధ ప్రాంతాలలో నివసిస్తున్నటువంటి వ్యక్తుల యొక్క ఆచార వ్యవహారాలు, సంస్కృతి సాంప్రదాయాలు మనకు అవగతమవుతాయి. యాత్రల వల్ల మనం చరిత్రలోని ప్రాచీన కట్టడాలను వీక్షించి చరిత్రను మనం అవగాహన చేసుకోవచ్చు. ఓకే పిల్లలు, నెక్స్ట్ ప్రశ్న. రెండవ ప్రశ్న: కుతుబ్ మినార్ని చూసినప్పుడు రచయిత పొందిన అనుభూతిని గురించి రాయండి. కుతుబ్ మినార్ని చూసినప్పుడు రచయిత అనేక రకాల మంచి అనుభూతులు పొందారు. మన దేశ రాజధాని ఢిల్లీ నగరంలో ముందుగా కుతుబ్ మినార్ చూశారు. ఇది అతి ప్రాచీనమైనది. దీనిని 13వ శతాబ్దంలోని కుతుబుద్దీన్ నిర్మించినట్లు తెలుసుకున్నాను. ఇందు 5 అంతస్తులు కలవు. స్తంభం అడుగు నుండి పైకి వెళ్ళడానికి 379 మెట్లు ఉన్నాయి. మేము ఈ స్తంభం చివరి వరకు చేరుకుని సూర్యకాంతి వెలుగులలో మెరిసే ఢిల్లీ నగరాన్ని, దానికి రక్షణ కోట వలె భ్రమించే పచ్చని చెట్లతో కూడిన హరితహారాన్ని చూస్తుంటే కన్నుల పండుగగా ఉందని రచయిత తన అభిప్రాయం వ్యక్తం చేశారు. తర్వాత ప్రశ్న: హరిద్వార్ చేరుకోగానే వర్షపు జల్లు మాకు స్వాగతం పలికింది అని రచయిత అన్నారు కదా. ఈ మాటలు బట్టి హరిద్వార్లోని ప్రకృతి రమణీయతను గురించి రాయండి. ఈ మాటలు బట్టి హరిద్వార్లోని ప్రకృతి రమణీయతను గురించి రాయండి అని ఇచ్చారు. సమాధానం: హరిద్వార్ హిమాలయ పర్వత శ్రేణుల్లో ఉంది. ప్రకృతి రమణీయ ప్రదేశాల్లో హరిద్వార్ అనేది ప్రముఖమైనది. ఇది మంచుతో కప్పబడి ఉంటుంది. ప్రపంచంలో మిక్కిలి ఎత్తైన ఎవరెస్టు శిఖరం ఇక్కడ ఉంది. హరిద్వార్ శివాలిక్ పర్వతాలకు ప్రక్కనే ఉంది. ఈ పర్వత శ్రేణుల కారణంగా ఇక్కడ వర్షాలు తరచుగా పడుతూ ఉంటాయి. అక్కడి ప్రకృతి ఎంతో ఆహ్లాదంగా, మనోహరంగా ఉంది. ఇది చాలా విచిత్రంగా రచయితకు అనిపించింది. తర్వాత క్రింది ప్రశ్నలకు 8 వాక్యాలలో సమాధానాలు రాయండి అని ఇచ్చారు కదా. ఇందులో మొదటి ప్రశ్న: ఈ పాఠంలో మీకు నచ్చిన దర్శనీయ స్థలాన్ని గురించి వర్ణిస్తూ 10 వాక్యాలు రాయండి. ఈ పాఠంలో నాకు నచ్చిన దర్శనీయ స్థలం తాజ్మహల్. ప్రపంచంలోని 7 అద్భుతాల్లో ఒకటైన తాజ్మహల్ ప్రకృతి రమణీయతతో ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది.
ప్రపంచంలో తాజ్మహల్ అంత అందమైన కట్టడం మరొకటి లేదనడంలో సందేహం లేదు. తాజ్మహల్ యమునా నదీ తీరంలో ఆగ్రా నగరంలో ఉంది. దీనిని షాజహాను చక్రవర్తి తన భార్య ముంతాజ్ బేగం స్మృతి చిహ్నంగా నిర్మించాడు. ఈ సుందర మందిరం పూర్తిగా పాలరాతితో కట్టబడింది. ఇది ఎత్తైనది. 4 మూలల ఎత్తైన పాలరాతి స్తంభాలు ఉన్నాయి. వీటి మధ్య తాజ్మహల్ ఉంది. తాజ్మహల్ కేవలం సౌందర్యానికి ప్రతీకగానే కాక అమూల్యమైన ప్రేమ చిహ్నంగా మిగిలిపోయింది. తాజ్మహల్ను దర్శించడానికి ప్రతిరోజు లక్షల మంది ప్రజలు ఆగ్రాకు వెళుతుంటారు. తర్వాత బులుసు వెంకటరమణయ్య ఉత్తర భారతదేశ యాత్రలో చూసిన ప్రదేశాలను గురించి మిత్రునికి రాసేటటువంటి లేఖ. ఓకే, లేఖ అని ఇలా పెట్టుకోండి. స్థలం మీకు నచ్చినటువంటి ఊరు లేదా మీ సొంత ఊరు. తేదీ మీరు రాసేటటువంటి ఆ రోజున ఉన్నటువంటి తేదీ. ప్రియమైన మిత్రునికి, నేను ఇక్కడ క్షేమం, నీవు కూడా అక్కడ క్షేమంగా ఉన్నావని భావిస్తున్నాను. ముఖ్యంగా వ్రాయినది ఏమనగా, నేను ఇటీవల మా పాఠ్యాంశమైన నా యాత్రను చదివాను. దానిలో రచయిత బులుసు వెంకటరమణయ్య గారు తాను చేసిన ఉత్తర భారతదేశ యాత్రానుభవాలను దానిలో వివరించారు. ఆయన చూసిన ప్రదేశాలను గురించి ఈ లేఖ ద్వారా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఆయన ప్రపంచ వింతలలో ఒకటైన ఆగ్రాలోని తాజ్మహల్ను సందర్శించి ఎంతో అనుభూతిని పొందారు. ఆగ్రా నుండి 33 మైళ్ళ దూరంలోనున్న మధురా నగరికి చేరుకుని కృష్ణుడు విహరించిన బృందావనాన్ని చూశారు. తదుపరి మన దేశ రాజధాని ఢిల్లీకి చేరుకుని కుతుబ్ మినార్ను, అక్కడ ఉన్న ఎర్రకోటను, రాజ్ఘాట్లో మహాత్మా గాంధీ సమాధిని సందర్శించారు. అక్కడ నుండి హిమాలయాలలోని హరిద్వార్ చేరుకున్నారు. అక్కడ గంగానది స్నానం ఆయనకు ఎంతో సంతృప్తినిచ్చింది. తదుపరి బౌద్ధ క్షేత్రాల్లో ముఖ్యమైన సారనాథ్కు చేరుకుని భారతదేశ జాతీయ చిహ్నమైన అశోక స్తంభాన్ని చూశారు. చివరగా గయకు చేరుకుని బోధి వృక్షాన్ని చూసి కలకత్తా మీదుగా విశాఖ చేరి అక్కడ నుండి మద్రాస్ చేరుకోవడంతో వారి యాత్ర ముగిసింది. ఇట్లు నీ ప్రియమిత్రుడు లేదా నీ ప్రియమిత్రురాలు అని ఇలా XXX పెట్టాలి, పేరు రాయకూడదు. ఆ తర్వాత చిరునామా రాయాలి. ఓకేనా? తెలుసు కదా చిరునామా అంటే అడ్రస్. ఓకే, తర్వాత 3వ ప్రశ్న. మీ ప్రాంతంలో చారిత్రక కట్టడాల పరిరక్షణకు కృషి చేస్తున్న వారిని గురించి ప్రశంసిస్తూ రాయండి. మా ప్రాంతంలో విశిష్టమైన ప్రాచీన చారిత్రక కట్టడం అమరావతి స్తూపం. బుద్ధుని అవశేషాలకు పూజలు చేసేందుకు వాటిపై నిర్మించిన కట్టడం అమరావతి స్తూపం. ఇది బౌద్ధ సన్యాసులకు పుణ్యస్థలం. ఇది క్రీస్తుపూర్వం 3వ శతాబ్దంలో కట్టబడి ఉన్నత స్థితిని పొంది జైన మత వ్యాప్తితో మరుగున పడింది. మరలా 1797లో కల్నల్ కాలిన్ మెకంజీ ఆధ్వర్యంలో వెలుగులోనికి వచ్చింది. ఆయన దీపాల దిన్నెగా పిలువబడే అమరావతి శివారు ప్రాంతంలో అనేక బౌద్ధ శిల్పాలను కనుగొన్నారు. వాటన్నింటినీ మద్రాసు, కలకత్తా మ్యూజియాలకు తరలించారు. మరికొన్నింటిని బ్రిటిష్ మ్యూజియంకి తరలించారు. ఈ సందర్భంగా ఈ శిల్ప సంపదను రక్షించిన మెకంజీని మనస్ఫూర్తిగా అభినందించాలి. తరువాత కాలంలో మెకంజీని ఆదర్శంగా తీసుకుని మల్లంపల్లి సోమశేఖర శర్మ, వేటూరు ప్రభాకర శాస్త్రి వంటి పరిశోధకులు చారిత్రక కట్టడాలను రక్షించేందుకు, వాటి చరిత్రను వెలుగులోకి తెచ్చేందుకు కృషి చేశారు. వారందరినీ మనం ప్రశంసించాలి. ఓకే పిల్లలు, చూసారు కదా వ్యక్తీకరణ సృజనాత్మకతలో ఉన్నటువంటి ప్రశ్నలు, వాటి సమాధానాలు. నెక్స్ట్ వీడియోస్లో మిగతా పాఠాలకు సంబంధించిన నోట్స్ ఇవ్వటం జరుగుతుంది.
మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకే పిల్లలు, థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్.